హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనము సిడిపి థియరీ క్లాసెస్ని కంప్లీట్ చేస్తున్నాం కదా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మనం బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం సీటెట్ అనేది తెలుగు సీటెట్ సిడి పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయని తెలుసు కదా. అయితే మనం పేపర్ 1కి సంబంధించిన మోడల్ పేపర్స్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఛానల్లో మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో ఇది మనకి సెకండ్ పేపర్. మనం ఈరోజు ఈ దీంట్లో 2018 డిసెంబర్‌కి సంబంధించిన సీటెట్ పేపర్ 1 అనేది డిస్కస్ చేయబోతున్నాము. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మన ఛానెల్‌ని చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్‌కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్‌ని షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియోస్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. చూడండి, ఇప్పుడు ఈ బుక్లెట్ అనేది ఇలా ఉండదంట. మనకి సీటెట్ అనేది యాక్చువల్‌గా సీబీటీ కాదు, ఆఫ్‌లైన్ ఎగ్జామే. సో మనకి ఇలాంటి బుక్లెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ బుక్లెట్‌లో 150 క్వెషన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. సో ఓఎంఆర్ షీట్ అనమాట. ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ సిస్టమ్ ఉంటది కదా, అలా చేస్తారు సీటెట్ అనేది. మధ్యలో ఒకసారి సీబీటీ వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ మనకి ఓఎంఆర్ ప్యాటర్నే వచ్చేసింది. ఓకే. ఓఎంఆర్ షీట్‌ని ఎలా ఫిల్ చేయాలి, బాల్ పాయింట్ పెన్ యూజ్ చేయాలి, ఎలా చేయాలనేది ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. ఇక్కడ చూడండి, పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకి, అంటే పేపర్ 1కి కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్నే ఉంటుంది. 5 పార్ట్సే ఉంటాయి. పేపర్ 2 కూడా సేమ్, పేపర్ 1 కూడా సేమ్ కదా. సో పార్ట్ 1 అనేది చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి అండి. 30 క్వెషన్స్ ఉంటాయి. ఈ 30 క్వెషన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ 2011 నుంచి 2024 వరకు ఉన్న ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని పెట్టడానికి ట్రై చేస్తాను. సో మనకి చూడండి, ఇప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలని చెప్తున్నాం కదా. నెక్స్ట్ పార్ట్ 2 అనేది మ్యాథమెటిక్స్, పార్ట్ 3 ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా మనకి మన ఛానల్ ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌లో చూడండి, ఇక్కడ 61 నుంచి 90 వరకు, అంటే 30 క్వెషన్స్ కదా. ఈ 30 క్వెషన్స్‌లో మనకి 15 క్వెషన్స్ కంటెంట్ ఉంటుంది, 15 క్వెషన్స్ పెడాగోజీ ఉంటుంది. ఓకే. 15 క్వెషన్స్ కంటెంట్ అనేది క్లాస్ 3, 4, 5 ఫిఫ్త్ క్లాసెస్ అప్ టు 3 టు 5th క్లాసెస్ వరకు ఉన్న ఈవీఎస్ కంటెంట్ అనేది మనకి ఇస్తారనమాట. సో ఆ 15 మార్క్స్ కోసం మనము ఆల్మోస్ట్ మన ఛానెల్‌లో క్లాస్ 3 అనేది కంప్లీట్ చేస్తున్నాము. క్లాస్ 4, క్లాస్ 5 కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఫిబ్రవరి 28న మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి కదా. సో మనం ఆల్రెడీ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. ఓకే. ఇదనమాట పార్ట్ 3కి సంబంధించింది. నెక్స్ట్ పార్ట్ 4, పార్ట్ 5 లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏది బాగా వచ్చు అనుకుంటే అది లాంగ్వేజ్ 1గా చూస్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం వచ్చిన దాన్ని లాంగ్వేజ్ 2గా చూస్ చేసుకోండి. మనం ఇక్కడ తెలుగు కూడా చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 20-22 లాంగ్వేజెస్ ఇచ్చారు సీటెట్‌లో మనకి. ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అదే క్వెషన్స్ చూద్దాం. సిడిపికి సంబంధించిన 30 క్వెషన్స్ అండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇది అందరికి తెలుసు కదా, రోల్ నంబర్ డీటెయిల్స్ ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్‌లో. నెక్స్ట్ సో చూద్దాం. ఇప్పుడు చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి ఇది పార్ట్ 1 అని తెలుసు కదా. ఇందులో 30 క్వెషన్స్ ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ ద క్వెషన్స్. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చారు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ద రోల్ ఆఫ్ ద హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. మనకి గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ కానీ చైల్డ్‌కి ఎఫెక్టివ్ డెవలప్‌మెంట్‌కి మనకి ఏది ఇంపార్టెంట్ అని చెప్పాము. బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. సో మనకి ఫస్ట్ క్వెషన్ దానికి రిలేటెడ్ ఉంది చూడండి. మనము సీడీపీ క్లాసెస్ కంప్లీట్‌గా మనము గ్రోత్, డెవలప్‌మెంట్, సోషలైజేషన్ ఆల్మోస్ట్ 17-18 టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా వీడియోస్ ఎవరైనా చెక్ చేయకపోతే ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి కంపల్సరీగా. థియరీ చదివిన తర్వాత బిట్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే థియరీ ప్రకారం మనం ఎంత అండర్‌స్టాండ్ చేసుకున్నాం ఆ థియరీ అని తెలుసుకోవడానికి బిట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఒకసారి సీడీపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, థియరీ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, నాకు థియరీ వచ్చేసిన తర్వాత మీరు మాక్ టెస్ట్‌లు కానీ ఇలా ప్రీవియస్ పేపర్స్ గాని సాల్వ్ చేయండి. అప్పుడు మనకి ఎంత గుర్తున్నదని మనకు తెలుస్తుందనమాట. సో మనకి ఎగ్జామ్‌కెళ్ళే ముందు మాక్ టెస్ట్ కానీ, మోడల్ పేపర్స్ కానీ చేయడం చాలా ఇంపార్టెంట్. అవి చాలా కీ రోల్‌ని ప్లే చేస్తాయన్నమాట. సో ఫస్ట్ క్వెషన్ చూద్దాం మనము. ఆహ్, ఆప్షన్స్ చెక్ చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డెవలప్‌మెంట్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ మోర్ బై ద హెరిడిటీ అండ్ అదర్స్ మోర్ బై ద ఎన్వైర్న్మెంట్. ఇక్కడ 2 ఇచ్చారు. హెరిడిటీ ద్వారా, ఎన్వైర్న్మెంట్ ద్వారా, 2 ద్వారా 2 యాంగిల్స్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడుతుంది, ప్రభావితం చేయబడుతుంది అని ఇచ్చారు. ఓకే. చూద్దాం. ఇంకా మీరు ఒక ఆప్షన్ చూసి ఇది టక్కన 1 అని పెట్టుకోవడం కాదు. ఇక్కడ మేబీ ఈ ఆప్షన్ కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ మనం 4 ఆప్షన్స్‌ని చెక్ చేయాలి. కానీ స్పీడ్‌గా చెక్ చేసుకోవడం మనకి అలవాటు పడి ఉండాలి. అందుకే మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని, మోడల్ పేపర్స్‌ని సాల్వ్ చేయండి అని చెప్తారు నంబర్ ఆఫ్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్. ఓకే. సెకండ్ ఆప్షన్ చూడండి. ఎ child ability to learn and perform is completely decided by the genes. జీన్స్ ద్వారానే, ఓన్లీ జీన్స్ ద్వారా డిసైడ్ చేయబడుతుందా? కాదు కదా. గుడ్ కేర్, న్యూట్రిషియస్ డైట్ కెన్ ఫైట్ ఆఫ్ ఎనీ డిసార్డర్ ఆఫ్ ద చైల్డ్ ఈస్ బోర్న్ విత్.
ఏ డిజార్డర్‌తో అయినా ఉన్నప్పుడు మనం గుడ్ న్యూట్రిషన్స్ డైట్ ఇస్తే అది చేంజ్ చేయగలమా? చేయలేము కదా! ఎన్వైర్న్‌మెంట్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఓన్లీ ఇన్ ద చైల్డ్స్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్. ఎన్వైర్న్‌మెంట్ అనేది ఓన్లీ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ కోసమే కీ రోల్‌ని ప్లే చేస్తుందా? కాదు కదా! సో, మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట ఇక్కడ. సో, మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ హియర్. చెక్ చేసుకోండి ఆన్సర్. గ్రీన్ కలర్ తీసుకుందాం. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ సెకండ్ క్వెషన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కెన్ నాట్ బి అట్రిబ్యూటెడ్ టు పియాజెస్ థియరీ. పియాజెస్ థియరీకి సంబంధించింది కానిది అడుగుతున్నారు. ఇక్కడ కెన్ నాట్ అనే క్వెషన్స్, నాట్ అనే క్వెషన్స్ మీరు కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఏమి చూద్దామా? డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ క్వాలిటేటివ్ చేంజెస్. ఓకే. చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అండ్ యూజ్ నాలెడ్జ్ అబౌట్ దర్ వరల్డ్. వాళ్ళు ప్రపంచం అంటే చెప్పుకున్నాం కదా! ఇతనే కదా చెప్పింది. జీన్ పియాజే ఏం చెప్పారు? చిల్డ్రన్ లిటిల్ సైంటిస్ట్ అని. వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని ఎలా కన్‌స్ట్రక్ట్ చేసుకుంటారు? వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌లో ఎక్స్‌ప్లోర్ చేసి నాలెడ్జ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకుంటారు. చైల్డ్ ఎలా గ్రో అవుతుందో మనం చెప్పుకున్నాం కదా! ఇది కూడా చూద్దాము. ఈ ఆప్షన్ కూడా మనకి పాజిటివ్ గానే ఉంది. నెక్స్ట్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ కాన్స్టాంట్ ప్రాక్టీస్. ఓన్లీ కాన్స్టాంట్ ప్రాక్టీస్ చేయడం ద్వారానే లెర్నింగ్ జరుగుతుందా? కాదు కదా! చిల్డ్రన్ యాక్ట్ ఆన్ దేర్ ఎన్వైర్న్‌మెంట్. ఇది కరెక్టే. సో, మనకి ఏది కాదన్నారు కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కాదనమాట. కాబట్టి మనకిక్కడ ఈ క్వెషన్‌కి ఆన్సర్ మనకి ఏమవుతుంది? థర్డ్ సి అన్నమాట. సి. సి కొంచెం చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 3. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ లిమిటేషన్ ఆఫ్ ద ప్రీ ఆపరేషనల్ థర్డ్. ప్రీ ఆపరేషనల్ థర్డ్ మనకి చూడండి ఇక్కడ మనకి 4 స్టేజెస్ ఇచ్చారు కదా! జీన్ పియాజే దాంట్లోనే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ సెన్సిటివ్ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఏది కాదు అంటున్నారు. ఇప్పుడు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే మనం 2-7 అని చెప్పొచ్చు. 0-2, 2-7 కదా! 0-2 సెన్సిటివ్ మోటార్ స్టేజ్ అండ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఈస్ 2-7 కదా! సో, మనకి ఏది కాదు. టెండెన్సీ టు కాన్సంట్రేట్ చేయగలరు కదా! 2-7 అంటే చేయడానికి వాళ్ళు రెడీగానే ఉంటారు. డెవలప్‌మెంట్ ఆఫ్ సింబాలిక్ థాట్. సింబాలిక్ థాట్ అనేది మనకి యాక్చువల్‌గా సెన్సిటివ్‌లో చూసుకుంటాం. ఎగోసెంట్రిజం, ఇర్రివర్సిబిలిటీ ఇవన్నీ ఇక్కడివే. సో, ఈ ప్రీ ఆపరేషన్‌కి సంబంధించినవి. కానీ మనకి ఈ సెకండ్ ఆప్షన్ అనేది కాదనమాట. ఇక్కడ కాదు అనే ఆప్షనే కదా అడిగింది మనల్ని. సో, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4. ప్లే హాస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డెవలప్‌మెంట్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ప్లే అనేది ఆడుకోవడం అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. వీటిల్లో కానీ ఏది కాదు అన్నాడు. ఎక్సెప్ట్ అంటే ఏది కాదనే కదా! ఫస్ట్ వన్ ఈస్ దే గెయిన్ మాస్టరీ ఓవర్ దేర్ బాడీ. అవును. ఇట్ స్టిమ్యులేట్స్ దేర్ సెన్సెస్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. ప్రేరేపితం చేస్తుంది. అవును. ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్లెజెంట్ వే టు టైమ్ స్పెండ్ చేయడానికి మాత్రం ఇది ప్లెజెంట్ వే. చూద్దాం ఇంకా. దే అక్వైర్ న్యూ స్కిల్స్ అండ్ లెర్న్ వెన్ టు యూజ్ దెమ్. అవును కదా! వాళ్ళు న్యూ స్కిల్స్‌ని అక్వైర్ చేస్తారు. సో, మనకి ఎక్సెప్ట్ అన్నారు కాబట్టి ఏది కాదన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఇట్ ఈస్ జస్ట్ ప్లెజెంట్ వే టు టైమ్ స్పెండ్ చేయడానికి మాత్రమేనా? కాదు కదా! సో, మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఫర్ ద క్వెషన్ నంబర్ 4. మొత్తం హైలైట్ అవ్వట్లేదు. సో, మనం కొంచెం ఆప్షన్ 3 అని చెప్తున్నాను కదా! ఆప్షన్స్ చెప్తున్నాను కాబట్టి మీరు ఒకసారి ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఇన్వైట్స్ చిల్డ్రన్ టు థింక్ క్రిటికల్లీ. క్రిటికల్‌గా థింక్ చేయడానికి ఏవి యూజ్ అవుతాయని. డూ యూ నో ద ఆన్సర్ టు దిస్? ఈ ఆన్సర్ తెలుసా అని అడగడానికి ఉపయోగపడుతుందా? కాదు కదా! చూద్దాం ఇంకా. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? కెన్ యూ థింక్ ఆఫ్ ద సిమిలర్ సిట్యుయేషన్? వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వి కెన్ సాల్వ్ దిస్? ఎలాంటి డిఫరెంట్ సిట్యుయేషన్స్ చెప్పండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి మీరు ఎలాంటివి యూజ్ చేస్తారు? డిఫరెంట్ అప్పుడే కదా వాళ్ళు ఆలోచించడం మీద పడతారు. సో, మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారండి? జాన్ డీవే కదా! ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని కూడా చెప్పుకున్నాం మనము. ఓకే. ఇతను చికాగోలో కూడా కొన్ని స్కూల్స్‌ని ఓపెన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మీద బెస్ట్ ఏది డిస్క్రైబ్ చేస్తుందని ఇచ్చారు ఇక్కడ. చూద్దాం ఆప్షన్ చెక్ చేద్దాం. లెర్నింగ్ బై డూయింగ్
చేస్తూ నేర్చుకోవడం ద్వారా, ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా, కోఆపరేటివ్ లెర్నింగ్ ద్వారా. ఓకే. ఇవి కొంచెం పాజిటివ్‌గా కొన్ని చూద్దాం ఇంకా మనం. థిమాటిక్ యూనిట్స్, రెగ్యులర్ యూనిట్ టెస్ట్ అండ్ ర్యాంకింగ్ సిస్టమ్ అసలు తీసుకురాకూడదని చెప్పుకున్నాం కదా! ఇది మనం ఆప్షన్ రిమూవ్ చేయొచ్చు. పర్సనలైజ్డ్ లెర్నింగ్, అబిలిటీ గ్రూపింగ్, లేబెలింగ్ స్టూడెంట్స్‌ని లేబెల్ చేయడం. వీళ్ళు యావరేజ్, వీళ్ళు బిలో యావరేజ్, వీళ్ళు గ్రేట్ అని. సో, అలా కూడా మనం చేయకూడదు యాస్ ఎ టీచర్. ప్రాజెక్ట్ మెథడ్ అండ్ అబిలిటీ గ్రూపింగ్, ర్యాంకింగ్ ఉన్న, అబిలిటీ ఉన్న ఇలాంటి ఆప్షన్స్ డైరెక్ట్ మనం అవాయిడ్ చేయొచ్చండి. రిమూవ్ చేసేసుకోవచ్చు వెంటనే. సో, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏది డిస్క్రైబ్ చేస్తుందంటే మనకి లెర్నింగ్ బై డూయింగ్ అనేది బెస్ట్ డిస్క్రైబ్ చేస్తుంది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 6. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7. Which one of the following statements about progressive education explains ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది? ఎడ్యుకేషన్ ఈస్ లైఫ్ ఇట్‌సెల్ఫ్. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ ఇట్‌సెల్ఫ్ లైఫ్. మనం అందుకే కదా ఎడ్యుకేషన్‌కి సెపరేట్ మీనింగ్ అంటూ లేదు. ఎడ్యుకేషనే లైఫ్ అని చెప్పుకున్నాం కదా! అయితే ఏది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ చూద్దామా? స్కూల్ ఎడ్యుకేషన్ షుడ్ కంటిన్యూ యాస్ లాంగ్ యాస్ పాసిబుల్. ఎంతవరకే పాసిబుల్ అవుతుందో అంతవరకే దాన్ని కంటిన్యూ చేయాలా కాదు. స్కూల్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. చిల్డ్రన్ కెన్ లెర్న్ ఫ్రమ్ దేర్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. అస్సలు కాదు. ఇది పాసిబులే కాదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ షుడ్ రిఫ్లెక్ట్ ద సోషల్ అండ్ న్యాచురల్ వరల్డ్. ఓకే. కొంచెం పాజిటివ్ గానే ఉంది. చూస్తే ఇంకా మనకి నెక్స్ట్ ఏంటి? లైఫ్ ఈస్ ద ట్రూ ఎడ్యుకేటర్. కాదు మనకి 2 సూటబుల్ గానే ఉన్నాయి. కానీ మనకి 3 అనేది చాలా పాజిటివ్‌గా ఉంది. సో, మనకి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ కోల్బర్గ్ థియరీ? కోల్బర్గ్ థియరీ చెప్పుకున్నాం కదండీ! 3 లెవెల్స్ అండ్ 6 స్టేజెస్ అని. ఓకే. హింజ్ డైలమా. దాంట్లో మనకి హింజ్ డైలమా కూడా. ఓకే. ఏది కన్సిడర్ చేస్తారు? హిస్ థియరీ హాస్ సపోర్టెడ్ యాస్ అన్ అసోసియేటివ్ బిట్వీన్ కాగ్నిటివ్ మెచ్యూరిటీ అండ్ మోరల్ మెచ్యూరిటీ. అవును. మోరల్ మెచ్యూరిటీ గురించి కదా అతను డిస్కస్ చేసింది. చూద్దాం ఇంకా మనకి ఆప్షన్స్ ఏమిచ్చారో. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే the theory has elaborated testing procedures అలా ఏం లేదు. It establishes a clear relationship between the moral reasoning and action. మోరల్ రీజనింగ్‌కి ఆర్ యాక్షన్‌కి మధ్యలో డిఫరెన్స్ చెప్పిందా? రిలేషన్‌షిప్ చెప్పిందా? కాదు కదా! హిస్ బిలీఫ్ ఈస్ ద చిల్డ్రన్ ఆర్ ద మోరల్ ఫిలాసఫర్స్. అతను చిల్డ్రన్ మోరల్ ఫిలాసఫర్స్ అని చెప్పారా? కాదు. సో, మనకి ఇక్కడ ఆప్షన్ ఏముంటుందంటే హిస్ థియరీ హాస్ సపోర్టెడ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ ద కాగ్నిటివ్ మెచ్యూరిటీ అండ్ మోరల్ మెచ్యూరిటీ. ఇది అన్నమాట మనకి కరెక్ట్ ఆప్షన్. సో, క్వెషన్ నంబర్ 8 మనకి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9. ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. జీన్ పియాజేలో మనం చదువుకున్న జెడ్‌పీడీ, వైగాస్‌కిలో జెడ్‌పీడీ మనం ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ చెప్పుకున్నాం కదా! సో, జెడ్‌పీడీ అంటే ఏంటి? ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ దేన్ని రిఫర్ చేస్తుంది? ఓకే. ఆప్షన్స్ చెక్ చేయండి. ద ఫస్ట్ వన్ ఈస్ ద ఫేజ్ వెన్ మాక్సిమం డెవలప్‌మెంట్ ఈస్ పాసిబుల్. ఎంత డెవలప్‌మెంట్ పాసిబుల్ అనేది అది చెప్తుందా? కాదు. ద చైల్డ్ ఫేజ్ వెన్ చైల్డ్ టేక్స్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లెర్నింగ్. అదేం కాదు. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమా అది దాని గురించి ఏం చెప్పలేదు. a context in which children can almost perform a task on their own with the right level of the support. ఓకే. వాళ్ళకి పొటెన్షియల్స్ ఎంతున్నాయో వాళ్ళు మనం సపోర్ట్ చేస్తే ఎంత వరకు తీసుకెళ్ళగలరు అనేది ఓకే. ఇది పాజిటివ్ గానే ఉంది. మనం చెక్ చేద్దాం ఇంకా. ద పాయింట్ ఇన్ విచ్ లెర్నింగ్ వెన్ సపోర్ట్ కెన్ బి విత్‌డ్రాన్. సపోర్ట్ లేనప్పుడు అని కాదు కదా! సో, మనకి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 9. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 10 చూద్దామా? అండ్ ఆండ్రోగైనియస్ పర్సనాలిటీ అంటే బైలింగ్వల్ పర్సనాలిటీ కదా! అంటే ఏంటి చూద్దాం దీని ఏం ఆప్షన్స్ ఉన్నాయో. ఫస్ట్ వన్ ఈస్ రిఫర్స్ టు మెన్ విత్ ఫెమినైన్ ట్రైట్స్. ఫెమినైన్ ట్రైట్స్ ఉన్న వాళ్ళ మెన్‌ని మనము ఆండ్రోజైనియస్ అంటామా? కాదు. హాస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ ద వాట్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ మస్కులిన్ అండ్ ఫెమినైన్ ట్రైట్స్. బ్యాలెన్స్ అన్నమాట ఇన్ బిట్వీన్ బోత్ మస్కులిన్ అండ్ ఫెమినైన్ ట్రైట్స్ వాళ్ళ యొక్క లక్షణాలకి. ఓకే. చూద్దాం ఇంకా ఏమిచ్చారో. టెండ్స్ టు బి అసర్టివ్ అండ్ అరోగెంట్ కాదు. ఫోర్త్ ఆప్షన్ అడ్‌హెర్స్ టు స్టీరియోటైపికల్ జెండర్ రోల్స్ ప్రివలెంట్ ఇన్ ద సొసైటీ. అలాంటివి కదా! సో, మనకి సెకండ్ ఆప్షన్ అనేది పాజిటివ్‌గా ఉంది. సో, మనకి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 10. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 11. చిల్డ్రన్ అక్వైర్ జెండర్ రోల్స్ త్రూ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్. జెండర్ రోల్స్‌ని ఫాలో చేస్తారు. అంటే జెండర్ రోల్స్‌ని ఎక్వైర్ చేస్తారు. దేని ద్వారా? ఎక్సెప్ట్ అని ఇచ్చారు కదా! దేని ద్వారా? అంటే కాదు అని ఇక్కడ ఎక్సెప్ట్‌ది. ఇప్పుడు రిమైనింగ్ 3 అనేది వాటికి పాజిటివ్‌గా ఉంటది. ఒకటనేది మనకు కాదు కదా! సో, అదేంటనేది మనం చెక్ చేద్దాం. మీడియా ద్వారా అవును. సోషలైజేషన్, కల్చర్,
అంటే ట్యూటరింగ్ అంటే ట్యూషన్స్ ద్వారా అక్వైర్ చేస్తారా జెండర్ రూల్స్ ని కాదు కదా. సో మనకి ఇవి 3 పాజిటివ్ గానే ఉన్నాయి. వీటి ద్వారా వాళ్ళు చేస్తారు. సో మనకి ట్యూటరింగ్ అనేది రాంగ్ ఆప్షన్ హియర్. సో ఏది రాంగో మనకి అదే కరెక్ట్ ఆప్షన్ కదా, మనకి అది కూడా చెక్ చేసుకోవాలి. మనకి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వన్ ఆఫ్ ద క్రిటిక్స్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ హ్యాస్ బీన్ దట్. క్రిటిక్స్ అంటే విమర్శించడమే కదా. సో ఏది స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఉంది కదా మనకి, ఆ టెస్ట్ ఏది విమర్శ చూద్దామా. వన్ ఆఫ్ ద test has been that. Okay, they represent largely the mainstream culture and therefore biased. దాని అంటే ఏం రిప్రజెంట్ చేసింది, మెయిన్ స్ట్రీమ్స్ కల్చర్ గురించి రిప్రజెంట్ చేసింది, అందువల్ల అది బయాస్డ్ అయిపోయిందా చూద్దామా. ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, దర్ లాంగ్వేజ్ ఇస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అదేం కాదు. ద టెస్ట్ కెన్ నాట్ బి అడ్మినిస్టర్డ్ టు ఎ లాంగ్ పాపులేషన్స్. ఓకే, దే డు నాట్ గివ్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఎ చైల్డ్స్ అబిలిటీ, ఇవ్వలేకపోయింది అందుకని క్రిటిసైజ్ చేయబడిందా. సో మనకి ఏం చెప్తున్నారు, వన్ ఆఫ్ ద క్రిటిక్స్ ఆఫ్ ద స్టాండర్డైజ్డ్ టెస్ట్ హ్యాస్ బిన్ దట్, ఏది అని అడుగుతారు కదా. సో రిప్రజెంట్ లార్జ్ ద మెయిన్ స్ట్రీమ్ కల్చర్ అండ్ ఆర్ దేర్ ఫర్ బయాస్డ్. ఇది మనకి ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ద స్టోరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఎవరు తీసుకొచ్చారు, మనం థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ ఉంది. ఆల్మోస్ట్ 8 థియరీస్ కంప్లీట్ చేసుకున్నాం. 8 థియరీస్ తో పాటు మనము వాటి యొక్క బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మనకి చెక్ చేద్దామా, ఇక్కడ మనకి చెక్ చేద్దాం ఒకసారి ఏంటనేది చెక్ చేద్దాము. మల్టిపుల్ హవార్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కదా. సో థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ చేస్తారు. ఇంటెలిజెన్స్ కెన్ బి ర్యాపిడ్లీ యాక్సిలరేటెడ్, ఇంటెలిజెన్స్ కెన్ బి సెవెరల్ కైండ్స్. ఓకే, ఆయన చెప్పారు కదా 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ని తీసుకొచ్చారు. సెవెరల్ అంటే సో అని చెప్పొచ్చు మనం. పేపర్ పెన్సిల్ టెస్టులు తీసుకు నాట్ హెల్ప్ఫుల్. ఇంటెలిజెన్స్ కెన్ బి మల్టిప్లైడ్ విత్ ఎఫెక్టివ్ పెడగోగి, అదేం కాదు. ఇది తీసుకొచ్చింది ఏంటండి, ఇంటెలిజెన్స్ కెన్ బి ఆఫ్ సెవెరల్ కైండ్స్ అని చెప్పారనమాట ఇతను. హవార్డ్ గార్డ్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ దేని చెప్తుంది అని మనం చెప్తే. ఓకే, so మనకి ఆప్షన్ 2 is correct here for the question number 13. Next question number 14. Teacher can utilize both assessment for learning and assessment of learning. మనకి assessment for learning, assessment of learning, మనకి 3 types of learning ఉన్నాయి కదా. సో వాటిలో ఏం చెప్తున్నారు, టీచర్ కెన్ యూటిలైజ్ బోత్. దేనికి యూస్ చేయొచ్చు. నౌ చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ లెవెల్. చిల్డ్రన్ ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి, వాళ్ళ అచీవ్మెంట్ లెవెల్స్ ని తెలుసుకోవడానికి యూస్ చేయాలా. చెక్ చేద్దాం ఇంకా మనకు ఆప్షన్స్ ఏమున్నాయి అనేది. నౌ లెర్నింగ్ నీడ్స్ ఆఫ్ చైల్డ్స్ అండ్ సెలెక్ట్ టీచింగ్ స్ట్రాటజీ అకార్డింగ్లీ. చిల్డ్రన్ యొక్క నీడ్స్ తెలుసుకోవడానికి, వాళ్ళ నీడ్స్ కి అకార్డింగ్ గా స్ట్రాటజీస్ అప్లై చేయడానికి. ఓకే, చూద్దాం ఇంకా. అసెస్ చైల్డ్స్ పర్ఫార్మెన్స్ అట్ ద పీరియాడిక్ ఇంటర్వెల్స్ అట్ సర్టెనిటీ హిస్ ఆర్. పీరియాడిక్ ఇంటర్వెల్స్ అన్ని మనం చెప్పలేము అంటే టెస్ట్ ద్వారా అలాగా. మానిటర్ చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ అండ్ సెట్ అప్రోప్రియేట్ గోల్స్ సెట్ చేయడం అట్లా ఏం కాదు. సో మనకి ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ లెవెల్ బోధ చెక్ చేయడానికి మనకి ఆమె 2 లెవెల్స్ ని ఉపయోగిస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Question number 14. Next question number 15. Which one of the following is not related to continuous and comprehensive education? Continuous CC మనకు తెలుసు కదా, CC కాన్సెప్ట్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్, ఏది కాదు అని అడుగుతున్నారు. సో కాదు అన్న క్వశ్చన్స్ మీద కొంచెం ఫోకస్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ హ్యాస్ బీన్ mandated by the Right to Education Act of India. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, ఇట్ ఫోకసెస్ ఆన్ చైల్డ్స్ అచీవ్మెంట్ ఇన్ డిఫరెంట్ లెర్నింగ్ ఏరియాస్ లో చైల్డ్స్ ప్రోగ్రెస్ అచీవ్మెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో చైల్డ్ యొక్క అచీవ్మెంట్స్ మీద ఫోకస్ చేసింది. అవును, కరెక్టే. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు లేబుల్ ద చిల్డ్రన్ యాజ్ లో, పూర్ అండ్ ఇంటెలిజెంట్. మనం ఇలా చేయకూడదని చెప్పాం కదా, ఎవరు యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్, అలా పూర్, రిచ్ అలా చేయకూడదని చెప్పాం కదా. సో మనకి ఇక్కడ నాట్ అని అడిగారు. సో దీనికి ఆప్షన్ అనేది మనకి 15th క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ హియర్. ఎందుకంటే కాదు అన్నారు కాబట్టి కాదు అన్నదానికి నెగిటివ్ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. గిఫ్టెడ్నెస్ ఇన్ చిల్డ్రన్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు, దేనికి చూస్తుందండి, అండ్ ఇంటర్ప్లే బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్. అవును. రిసోర్స్ రిచ్ ఎన్వైరన్మెంట్, అదేం కాదు. సక్సెస్ఫుల్ పేరెంట్స్, అలా ఏం కాదు. డిసిప్లిన్ రూటీన్, అలా ఏం కాదు. సో మనకి దేన్ని అట్రిబ్యూట్ చేస్తుంది, దేనికి
రీజన్ అయ్యుండొచ్చు. గిఫ్టెడ్‌నెస్ అనేది 16థ్ క్వెషన్ చెప్పండి. ఎన్ ఇంటర్‌ప్లే బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్‌మెంట్ బోత్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పుకున్నాం కదా! సో, మనకి 16థ్ క్వెషన్స్‌కి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 17. Children coming from the socio-economically disadvantaged backgrounds need a classroom environment which ఎలాంటిది? సోషల్లీ డిసడ్వాంటేజ్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చిన పిల్లలకి ఎలాంటి నీడ్ ఉంటుంది? క్లాస్ రూమ్ ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉండాలి అనేది చూద్దాం. టీచెస్ దెమ్ గుడ్ బిహేవియర్‌తో టీచ్ చేయాలి. ఓకే. ఇంకా చూద్దాం. వాల్యూస్ అండ్ యూజెస్ దేర్ కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ నాలెడ్జ్ వాళ్ళ యొక్క లింగ్విస్టిక్ నాలెడ్జ్, కల్చరల్ వాల్యూస్‌ని యూజ్ చేస్తూ మనం టీచ్ చేయాలి. అవును, అది కరెక్టే. థర్డ్ ఆప్షన్ ఏం ఇచ్చారంటే డిస్కరేజెస్ ద యూజ్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్. అది డిస్కరేజ్ చేయకూడదు అసలు. నెక్స్ట్ కేటగరైజెస్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీస్. వాళ్ళ ఎబిలిటీస్ ప్రకారం కేటగరైజ్ చేయాలి. అంటే సెగ్రిగేటే చేయకూడదని చెప్పుకున్నాం కదా! అలా కేటగరీస్ మనం చేయకూడదు. సో, మనకి ఏం చెప్పొచ్చండి ఇక్కడ వాల్యూస్ అండ్ యూజెస్ దేర్ కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ నాలెడ్జ్. వాళ్ళ లింగ్విస్టిక్ నాలెడ్జ్‌ని మనం కన్సిడర్ చేయాలి. యాస్ ఎ టీచర్ అవి కన్సిడర్ చేసుకొని చెప్పాలనమాట. సో, మనకి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 17. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 18. ద ఇంటర్వెన్షన్ నీడెడ్ ఫర్ ద క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్ రెస్ట్స్ ఆన్. దేని మీద ఉంటుంది? క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్‌కి. చూద్దామా? యూజ్ కస్టమైజ్డ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఇన్‌స్ట్రక్షనల్ మెథడ్స్ బై ద టీచర్. చూద్దాం. అవును, ఇది కొంచెం పాజిటివ్ గానే ఉంది. ఓకే. నెక్స్ట్ గివింగ్ ఎక్స్‌ట్రా టైమ్ టు దెమ్. ఎక్స్‌ట్రా టైమ్ ఇవ్వాలి కాదు కదా! బీయింగ్ అఫెక్షనేట్ టువర్డ్స్ దెమ్. అఫెక్షనేట్‌గా ఉండాలి అంటే ప్యార్ చూస్తా ఉండాలి. అట్లా అఫెక్షన్ చూస్తా ఉండాలి కాదు. గివింగ్ దెమ్ టు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచింగ్ అదర్ చిల్డ్రన్. వాళ్ళకి వేరే చిల్డ్రన్‌ని టీచ్ చేయమని ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. అలా ఏం కాదు. కానీ మన ఫస్ట్ ఆప్షన్ చూడండి. కస్టమైజ్డ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఇన్‌స్ట్రక్షనల్ మెథడ్స్. వాళ్ళ కోసం సెపరేట్‌గా అంటే సెపరేట్ అంటే కొంచెం వాళ్ళకి రిలేటెడ్‌గా కస్టమైజేషన్ చేసిన మెథడ్స్‌ని యూజ్ చేయండి అని మనం చెప్పొచ్చనమాట. సో, మనకి option 1 is correct here for the question number 18. Okay. Next question number 19 ఏందో చెక్ చేద్దామా? Which one of the following ways is not a suitable way to help hyperactive children learn? Hyperactive children ఉంటారు కదా! ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్‌లో ఒకళ్ళైతే మనకు తగులుతా ఉంటారు. సో, వాళ్ళకి ఏది కాదు అని ఇక్కడ. బ్రేకింగ్ అప్ ద టాస్క్ ఇంటూ స్మాల్ మీనింగ్‌ఫుల్ సెగ్మెంట్స్. టాస్క్‌ని ఒక మీనింగ్‌ఫుల్ పార్ట్స్ లాగా బ్రేక్ చేయడమా? ఆఫరింగ్ ఆల్టర్‌నేటివ్ వేస్ ఆఫ్ లెర్నింగ్. వాళ్ళకి తగ్గట్టుగా ఆల్టర్‌నేట్ వేస్‌ని తీసుకురావడమా? ఇంక్లూడింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ద డైలీ షెడ్యూల్‌లో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ తీసుకురావడం. ఇవన్నీ చూస్తుంటే మనకు కొంచెం పాజిటివ్‌గా ఉంది. కానీ ఇక్కడ చూడండి రిప్రమాండింగ్ దెమ్ ఆఫెన్ బీయింగ్ రెస్ట్‌లెస్. ఆహ్, అంటే ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వడం అట్లాంటివి చేయడం కదా! సో, కాదు కదా! అలా చేయాలా మనము? చేయకూడదు. సో, మనకి ఇదే అన్నమాట. నాట్ అనేది ఇదే ఆప్షన్. సో, ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్. Next, question number 20. Patterns of divergent thinking identify children. డైవర్జెంట్ థింకింగ్ అంటే డిఫరెంట్ ఒక క్వెషన్‌కి డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఆలోచిస్తారు. డిఫరెంట్ ఆన్సర్స్ తీసుకొస్తారు. డైవర్జెంట్ థింకింగ్ అంటే అదనమాట. అది ఎవరికుంటుంది? డిజేబుల్డ్ చిల్డ్రన్‌కి ఉంటుందా? డిస్లెక్సిక్ అంటే ఇవి మనకి యాక్చువల్‌గా ఇవన్నీ ఏంటంటే డిజార్డర్స్ కదా! ఓకే. కాదు కదా! మనకు కావాల్సిందంటే ఇక్కడ డైవర్జెంట్ థింకింగ్ ఉండాలి. వాళ్ళు ఎవరికుంటుందది? క్రియేటివ్ చిల్డ్రన్ వాళ్ళకుంటుంది. సో, మనకి క్రియేటివ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఫర్ ద క్వెషన్ నంబర్ 20. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 21. చెక్ చేయండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎ టీచర్ కెన్ మోడల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ ద చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్. ఏది కాదు అంటున్నారు ఇక్కడ. ఏది డిస్క్రైబ్ చేయదని అడుగుతున్నారు. ఎప్పుడు మోడల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ ద చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్. ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి ఏది కాదు. డిస్కస్ యువర్ థాట్ ప్రాసెస్ అబౌట్ ద సాల్వింగ్ ఎ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ డిస్కస్ చేయాలి. అవును. బీ హానెస్ట్ అబౌట్ ద మేకింగ్ మిస్టేక్స్ వైల్ సాల్వింగ్ సంథింగ్. ఏదైనా సాల్వ్ చేస్తున్నట్టే హానెస్ట్‌గా ఉండాలి. తప్పు చేసి కూడా అట్లా చేయలేదు అని చెప్పడం కాదు. అట్లాగా చేసినప్పుడు చేశానని చెప్పడం అన్నమాట అక్కడ. సో, మనకిక్కడ ఏమని చెప్పొచ్చు క్వెషన్ నంబర్ 21. ఇంకా ఆప్షన్ చెక్ చేద్దాము. యూజ్ వొకాబులరీ లైక్ థింక్, ఐడియాస్, ట్రయల్స్ అండ్ డిఫరెంట్ అవేర్‌నెస్. అవును. ఆస్క్ క్వెషన్స్ విత్ కన్వర్జెంట్ ఆన్సర్స్. కన్వర్జెంట్ అంటే సింగిల్ ఆన్సర్ కదా! అలాంటి ఆన్సరే కావాలా? కాదు కదా! సో, మనకి ఇక్కడ నాట్ అని అడిగారు. సో, మనకిది ఆన్సర్ అవుతుందన్నమాట. సో, క్వెషన్ నంబర్ 21 ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎమోషన్? ఏది ఎమోషన్ అంటే ఇక్కడ మెమరీ, ఫియర్, అటెన్షన్, స్టిమ్యులస్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, చూడగానే చెప్పొచ్చు ఎవరైనా. సిడిపి నాలెడ్జ్ కూడా అవసరం లేదు దీనికి. సో మనకి ఫియర్ అనేది ఆప్షన్ అవుతుంది. ఎమోషన్ అడుగుతున్నారు కాబట్టి ఫియర్ ఇస్ అన్ ఎమోషన్, రైట్? సో క్వశ్చన్ నెంబర్ 22, సెకండ్ ఆప్షన్ is correct here. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 క్వశ్చన్ చూడండి. A 3-year-old child explains that milk is produced by the machines at the milk booth. అంటే ఒక 3 ఇయర్స్ పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే, మనకి ప్రైమరీ లెవెల్ కదా ఇప్పుడు పేపర్ 1 అంటే సంబంధించింది. సో 3 ఇయర్స్ పిల్లవాడు ఏం చెప్తున్నాడు, పాలనేవి మిల్క్ బూత్ నుంచి మెషిన్స్ ద్వారా వస్తాయని చెప్తున్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫర్స్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద చైల్డ్స్ అండర్స్టాండింగ్? ఏది ఈ ఈ 4 ఆప్షన్స్ లో ఏది అతని యొక్క అండర్స్టాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? అంటే ఇప్పుడు అతను ఏది ఎక్స్పీరియన్స్ చేశాడు ముందు అదే చెప్తాడు కదా, అతని నాలెడ్జ్ ప్రకారం అతను చెప్తున్నాడు. ఓకే, చూద్దామా ఇంకో ఆప్షన్స్ ఏమన్నా. ద చైల్డ్ హ్యాస్ వెరీ లిమిటెడ్ ఎక్స్పోజర్ ఆఫ్ ద వరల్డ్. లిమిటెడ్ ఎక్స్పోజర్ అంటే తక్కువ ఎక్స్పోజర్ ఉంది అసలు వరల్డ్ తో, అంటే ఓన్లీ ఇంట్లో ఉండడం వల్ల అట్లా చెప్పలేకపోతున్నాడా? కాదు కదా. సో ద చైల్డ్స్ ఆన్సర్ ఇస్ బేస్డ్ ఆన్ ద హిస్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బయింగ్ మిల్క్ ఫ్రమ్ ద మిల్క్ బూత్, రైట్? వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళ సిబ్లింగ్స్ కానీ మిల్క్ అనేది మిల్క్ బూత్ దగ్గర కొనుక్కోవడం అతను చూసుంటాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ అప్లై చేస్తున్నాడు. ఇది యాక్చువల్ గా దేని చూస్తుందంటే, జీన్ పియాజెస్ థియరీ చెప్తుంది కదా, స్టిమ్యులేటెడ్ స్కీమాస్ ఉంటాయని, స్కీమాస్ ఎఫెక్ట్ అవుతాయని. ఇదే అనమాట మనకి. సో క్వశ్చన్ చూడండి, పియాజే థియరీయే, బట్ మన కాన్సెప్ట్ ఇచ్చారు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి సీటెట్ లో. సో ఇంకా మనం చూద్దాం ఆప్షన్స్ ఏమున్నాయో. ద చైల్డ్స్ ఆన్సర్ ఇస్ బేస్డ్ ఆన్ ఓకే. థర్డ్ ఆప్షన్, ద చైల్డ్ హ్యాస్ నెవర్ సీన్ కౌస్. ఎప్పుడు కౌస్ చూడలేదా? ద చైల్డ్స్ ఫ్యామిలీ డస్ నాట్ ఆఫర్ స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్ టు ద చైల్డ్. స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్ ని ప్రొవైడ్ చేయలేదా? ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ ఏమంటుందంటే, క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. తన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ని బట్టి అతను చెప్తున్నాడు అనమాట. సో మనకి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టీచర్స్ రోల్? టీచర్స్ రోల్ ని ఏది డిస్క్రైబ్ చేస్తుంది? ఇక్కడ 4 ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఇస్ టీచర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద క్లాస్ రూమ్ టు మెయింటైన్ ద డిసిప్లిన్. ఓన్లీ దట్ మీన్స్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికే ఇంపార్టెంట్. చూద్దామా. టీచర్ షుడ్ అడ్హేర్ టు ద ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్. ఓన్లీ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడంలో, కంప్లీటింగ్ ద సిలబస్ కంప్లీట్ చేయడంలో, క్రియేటింగ్ రిలాక్స్డ్ స్పేస్ బిట్వీన్ స్పేస్ వేర్ చిల్డ్రన్ లెర్న్ త్రూ డైలాగ్ అండ్ ఎంక్వైరీ, రైట్? డైలాగ్స్ ద్వారా ఎంక్వైరీ చేయడం ద్వారా, అంటే క్రియేటింగ్ ఒక రిలాక్స్డ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం యాజ్ ఎ టీచర్, రైట్? లెర్నింగ్ బై డూయింగ్, వాళ్ళకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటాం అని చెప్తున్నాం కదా. సో ఎన్సిఫ్ కూడా అదే ఫోకస్ చేసింది. సో మనకు ఆప్షన్ ఏమంటుందంటే ఇక్కడ 24th క్వశ్చన్ ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ రూమ్స్ ఎంకరేజెస్ రిచ్ లెర్నింగ్? రిచ్ లెర్నింగ్ ని ఏ క్లాస్ రూమ్స్ ఎంకరేజ్ చేస్తుంది? చూద్దాం. A classroom with the variety of the materials displayed in the class beyond the reach of the children so that the material lasts longer. అంటే నంబర్ ఆఫ్ వెరైటీ మెటీరియల్స్, ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ యూస్ చేయడం వల్ల రిచ్ లెర్నింగ్ అవుతుందా? చూద్దాం ఇంకా మనకు ఆప్షన్స్ ఏమున్నాయి. ఏ క్లాస్ రూమ్ విచ్ ఓపెన్ యాక్టివిటీ కార్నర్ అండ్ ద వెరైటీ ఆఫ్ ద చిల్డ్రన్స్ లిటరేచర్ అండ్ ఓపెన్ షెల్ఫ్స్ యాక్సెసిబిలిటీ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. ఇది చెప్పొచ్చు, ఓపెన్ యాక్టివిటీ కార్నర్ ని పెట్టాలి అని. ఇంకా చూద్దాం. థర్డ్ ఆప్షన్, ఏ క్లాస్ రూమ్ విత్ నీట్లీ ఆర్గనైజ్డ్ మెటీరియల్ కబోర్డ్స్ బ్రాట్ అవుట్ వన్స్ ఎ వీక్. అంటే ఒక నీట్ గా ఆర్గనైజ్ చేయ అదే ఏమంటే ఇక్కడ మెటీరియల్స్ ని, టీచింగ్ మెటీరియల్స్ ని ఒక షోకేస్ లాగా అట్లా పెట్టేసి వీక్లీ వన్స్ బయటికి తీసుకొచ్చి పిల్లలకి చూపించడం, మళ్ళీ లోపల పడడం, అలా దాని ద్వారా రిచ్ ఎన్వైరన్మెంట్ అవుతుందా? రిచ్ లెర్నింగ్ అవుతుందా? కాదు కదా. సో ఏ క్లాస్ విత్ స్ట్రక్చర్డ్ అండ్ ప్లానింగ్ లెర్నింగ్ డ్రైవ్ ఇన్ విత్ టెక్స్ట్ బుక్ కంటెంట్. ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఏముందో దాని ద్వారానే ప్లాన్ చేయబడి, స్ట్రక్చర్ చేయబడి, టైం టేబుల్ ఒక చేయబడి ఉంటుంది. దాని వల్ల రిచ్ లెర్నింగ్ అవుతుందా? కాదు కదా. సో మనకి క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. ఓపెన్ యాక్టివిటీ కార్నర్ ని మనం అనేది పెట్టాలన్నమాట. ఓపెన్ యాక్టివిటీ కార్నర్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ ఇన్ ద క్లాస్ రూమ్? టెక్స్ట్ బుక్స్ రోల్ ని ఏది డిస్క్రైబ్ చేస్తుంది? చూడండి. దే ఆర్ వన్ ఆఫ్ ద రిసోర్స్ అండ్ రిఫరెన్స్ మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ ద క్లాస్. అవి ఓన్లీ రిసోర్స్ మెటీరియల్స్ అంటే అవైలబుల్ మెటీరియల్స్ అని చెప్పాలా. దే మెయింటైన్ ద హోమోజినిటీ. They maintains a homogeneity in the learning across the state or the nation. అలా ఏం కాదు. దే ప్రొవైడ్ గైడెన్స్ టు ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ అబౌట్ ద కోర్స్ ఆఫ్ ద స్టడీ. అలా ఏం కాదు. దే ఫార్మ్ ద మోస్ట్ ఎసెన్షియల్ లెర్నింగ్ రిసోర్స్ ఇన్ ద రిసోర్స్ స్టార్టెడ్ కంటెక్స్ట్. ఏదని చెప్పొచ్చు మనం? క్వశ్చన్ నెంబర్ 26. దే ఆర్ ద వన్ ఆఫ్ ద రిసోర్సెస్ అని. ఓన్లీ
సో మనకి ఆప్షన్ చెక్ చేయండి. దే ఆర్ వన్ ఆఫ్ ద రిసోర్సెస్ అండ్ రిఫరెన్స్ మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ ద క్లాస్ లో ఉన్న రిఫరెన్స్ మెటీరియల్స్ ని అవైలబుల్ గా ఉంచుకోవడం అని చెప్తుంది. సో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. So question number 26, option 1 is correct here. Next question number 27, the National Curriculum Framework 2005 derives its understanding from humanism, behaviorism, constructivism, cognitive theories. సో మనకి కన్స్ట్రక్టివిజం ని చెప్తుంది అనమాట. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2025. సో మనకి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పిల్లల నాలెడ్జ్ ఓన్ గా ఎక్స్ప్లోర్ చేసి తన ఎక్స్పీరియన్స్ తో నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో మనకి ఆప్షన్ 3 is correct here for the question number 27. Next question number 28. The children in a class can be considered to be motivated. ఎలా మోటివేట్ చేయబడతారు? If ఎలా they come to school neatly dressed in uniform, neat గా డ్రెస్ చేసుకోవడం ద్వారా they maintain discipline in the class లో discipline maintain all are the regular in attendance. అలా ఏం కాదు, they ask questions seeking classification from the teacher. ఇది పాజిటివ్ గా ఉందండి. చూడండి ఒకసారి ఏం చెప్పి నేర్చుకుంటారు ఇక్కడ. దే ఆస్క్ ద క్వశ్చన్స్ అడిగి నేర్చుకోవాలి క్లాసిఫికేషన్ ఏదైనా సరే. సో మనకి క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ 4 is the correct answer here. Next question number 29. Which one of the following is the most suitable to improve children's learning? ఏది చిల్డ్రన్ లెర్నింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది? రెగ్యులర్ అసెస్మెంట్సా కాదు? టీచర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద కంటెక్స్ట్ యూజింగ్ ది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్. ఓకే, ఇది కొంచెం పాజిటివ్ గా ఉంది. ఇంకా చూద్దాము. ఆల్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్ షుడ్ బి దేర్ ఇన్ ద క్లాస్. అలా ఉండాలి, అన్ని లెర్నింగ్ మెటీరియల్స్ క్లాస్ లో ఉండాలా. చూద్దాం. ఇంకా నెక్స్ట్ 4th ఆప్షన్ ఏమి ఇచ్చారు? టీచర్ షుడ్ ఫెసిలిటేట్ చిల్డ్రన్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. మనకి 2005 కానీ మనకి ఏం చెప్తుంది అంటే టీచర్ షుడ్ ఫెసిలిటేట్ చిల్డ్రన్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఆన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ యూస్ చేసుకొని వాళ్ళు నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారు. వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కి అనుగుణంగా టీచింగ్ మెథడ్స్ ని యూస్ చేయాలని. సో మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ హియర్. Next question number 30. The discipline which has a significant role in the learning environment is of the kind which helps. దేనికి హెల్ప్ చేస్తుందండి? చూడండి, చిల్డ్రన్ టు రెగ్యులేట్ అండ్ మానిటర్ దేర్ ఓన్ లెర్నింగ్. అవును. టు క్రియేట్ ద సైలెన్స్ కాదు. టీచర్స్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ అలా ఏం కాదు. చిల్డ్రన్ మెమరైజ్ దర్ లెసన్స్. మెమరైజ్ అంటే బై హార్ట్ చేయడం ద్వారానే కాదు కదా. సో మనకి డిసిప్లిన్ ఎలా వస్తుంది? రెగ్యులేట్ అండ్ మానిటర్ దర్ ఓన్ లెర్నింగ్. వాళ్ళు ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ని ఓన్ గా వాళ్ళు ఒక అందాజా వేసుకోవడం అనమాట. సో మనకి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, ఇప్పటివరకు మనము 2018 డిసెంబర్ యొక్క సిడిపి యొక్క 30 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో మోడల్ పేపర్ తో కలుద్దాం. Until then, bye bye. Thank you for watching. Please like, share and subscribe my channel.